పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన స్వర్గాశ్రమము విలసిల్లెను, స్వర్గాశ్రమము విలసిల్లెను, మధువన స్వర్గాశ్రమము విలసిల్లెను. ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన. తను మాధ్యమముగా పరమాత్ముడే మురళిల ద్రవములచే ఆత్మలరించెను. బ్రహ్మ తను మాధ్యమముగా పరమాత్ముడే. ఓం శాంతి. ఈరోజు మురళి 21 మార్చి నెల 2025వ సంవత్సరం. బాబా ఈరోజు మురళిలో చెప్తున్నారు, ఎంత సైలెన్స్ యొక్క శక్తిని పెంచుకుంటారో అంత మాయ పైన విజయాన్ని పొందుతారు. మాయ పైన విజయాన్ని పొందినటువంటి వారే జగజ్జీతులుగా అవుతారు. అప్పుడు ప్రసన్నత, సంతుష్టత యొక్క గుణం ఎగిరే కళలో తీసుకొని వెళుతుంది అని బాబా ఈ మురళిలో తెలియజేస్తున్నారు. కనుక మాయాజీతు పిల్లలే జగజ్జీతులుగా అవుతారు, విజయిగా అవుతారు. అటువంటి పిల్లలే ఫరిస్తా యొక్క స్థితిని అనుభవం చేస్తారు అని అంటున్నారు బాబా. మధురమైన పిల్లలు, మీరు మీ యోగ బలము ద్వారా మొత్తం సృష్టిని పావనంగా తయారు చేయాలి. మీరు యోగ బలము ద్వారానే మాయపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. ప్రశ్న, బాబా పాత్ర ఏంటి? ఆ పాత్రను పిల్లలైన మీరు ఏ ఆధారంతో తెలుసుకున్నారు? బాబా అంటున్నారు, బాబాది సృష్టిలో ఏం పాత్ర ఉంది, మరి ఆ పాత్ర ఏ ఆధారంతో నడుస్తూ ఉంది? జవాబు, బాబా పాత్ర అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వటం, రావణాసుని సంఖ్యల నుండి విడిపించటం. బాబా వచ్చినప్పుడు భక్తి అనే రాత్రి పూర్తి అవుతుంది. స్వయంగా బాబానే మీకు తన పరిచయం మరియు బాబానే మీకు తన సంపదల యొక్క పరిచయాన్ని ఇస్తారు. అంటే స్వయం బాబా పరిచయము ఇస్తారు. అలాగే బాబా ఇచ్చేటువంటి ఆస్తి యొక్క పరిచయాన్ని ఇస్తారు. అంటే స్వర్గపు యొక్క పరిచయం. మీరు ఒక్క తండ్రిని తెలుసుకోవటం ద్వారా అన్నింటినీ తెలుసుకోగలుగుతారు. కనుక ఒక్క బాబాని తెలుసుకున్నట్లయితే మొత్తం భూత భవిష్యత్తు వర్తమానం యొక్క రహస్యం అనగా అలాగే స్వర్గపు యొక్క వారసత్వం గురించి కూడా పూర్తి తెలుసుకోగలుగుతారు. పాట అయింది, బాబా మీరే తల్లి అయినారు, తండ్రి అయినారు, మరియు సర్వస్వము మీరే అయ్యారు అని పాట భక్తిలో పాడాం. ఓం శాంతి. పిల్లలు ఓం శాంతి అర్థాన్ని తెలుసుకున్నారు. మనం ఆత్మలం. ఈ సృష్టి డ్రామాలో మన ముఖ్యమైన పాత్ర ఉంది అని బాబా అర్థం చేయించారు. ఎవరి పాత్ర ఉంది? ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను పోషిస్తుంది. కనుక పిల్లలను ఇప్పుడు ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. ఇంత సమయం దేహాభిమానులుగా ఉండేవారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించుకొని బాబాని స్మృతి చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా మన బాబా వచ్చారు. బాబా వచ్చేది కూడా రాత్రిలోనే.
ఎప్పుడు వస్తారు అన్న దాని తిథి తారీఖులు ఏవి లేవు. ఎవరైతే లౌకిక జన్మ తీసుకుంటారో వారికి తిథి తారీఖు ఉంటాయి. వీరైతే పారలౌకిక తండ్రి, వీరికి లౌకిక జన్మ లేదు. అంటే గర్భము ద్వారా జన్మ తీసుకోరు. అందుకు సమయం అనగా తిథి తారీఖంటూ శివబాబాకు లేదు. కృష్ణుడినికి కూడా తిథి తారీఖు సమయం మొదలైనవన్నీ ఇస్తారు. వీరిదైతే దివ్య జన్మ అని అంటారు. ఇది బేహాద్ డ్రామా అనే బాబా వీరిలో ప్రవేశించి తెలిపిస్తున్నారు. ఇందులో అర్ధకల్పం రాత్రి, ఎప్పుడైతే రాత్రి ఉంటుందో అనగా ఘోర అంధకారం ఉంటుందో అప్పుడు నేను వస్తాను. తిథి తారీఖు ఏవీ లేవు. ఈ సమయంలో భక్తి కూడా తమో ప్రధానంగా ఉంది. అర్ధకల్పం బేహద్ పగలు నేను వీరిలో ప్రవేశించాను అని బాబా స్వయం చెప్తున్నారు. గీతలో భగవాన్ వచాని ఉంది, కానీ భగవంతుడు మనుషుడు కాజాలడు. శ్రీకృష్ణుడు కూడా దైవీ గుణాలు కలిగిన వాడు. ఇది మనుష్యలోకం, ఇది దేవలోకం కాదు. బ్రహ్మ దేవతాయ నమః అని పాడుతారు కూడా. వారు సూక్ష్మవతన్వాసి, అక్కడ మాంసము ఎముకలు ఉండవు అన్నది పిల్లలకు తెలుసు. అది సూక్ష్మమైన తెల్లటి ఛాయా శరీరం. మూలవతనంలో ఉన్నప్పుడు ఆత్మకు సూక్ష్మ శరీరంలో కూడిన నీడ కలది ఉండదు, ఎముకలతో కూడినది ఉండదు. ఈ విషయాలు ఏ మనుష్య మాత్రులకు తెలియదు. బాబానే వచ్చి వినిపిస్తున్నారు. బ్రాహ్మణులే వింటారు, ఇతరులు ఎవ్వరూ వినరు. భారతదేశంలోనే బ్రాహ్మణ వర్ణన ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపిస్తారో అప్పుడు ఉంటుంది. ఇప్పుడు వీరిని రచయిత అని కూడా అనరు. కొత్త రచనను ఏది రచించరు, కేవలం కొత్తదిగా చేస్తారు. ఓ బాబా, పతిత ప్రపంచంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు మిమ్మల్ని పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు మరలా యోగ బలము ద్వారా ఈ సృష్టిని పావనంగా తయారు చేస్తారు. మాయపై మీరు విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. యోగ బలాన్ని సైన్స్ బలం అని కూడా అంటారు. ఋషులు మునులు మొదలైన వారందరూ శాంతిని కోరుకుంటారు, కానీ శాంతి అన్న దానిని అర్థం గురించి తెలియదు. ఇక్కడైతే తప్పకుండా పాత్రను పోషించాలి కదా, అనగా ఈ సాకార ప్రపంచంలో తప్పకుండా పాత్ర చేయాల్సిందే. శాంతిధామం స్వీట్ హోమ్ అనగా స్వీట్ సైలెన్స్ హోమ్ అయింది. మా ఇల్లు శాంతిధామం, ఇక్కడికి పాత్ర పోషించేందుకు వచ్చాము అన్నదైతే ఆత్మలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త రండి, మమ్మల్ని ఈ రావణాసుని యొక్క సంఖ్యల నుండి విడిపించండి అని మనం బాబాని భక్తిలో పిలిచాం. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. రాత్రి అంతరించిపోయింది, తర్వాత జ్ఞానం జిందాబాద్ అవుతుంది. ఇది సుఖధామాల ఆట. మొదట్లో మేము స్వర్గంలో ఉండేవారిమి, మరలా దిగుతూ దిగుతూ కింద నరకంలోకి వచ్చి పడ్డాము అన్నది మీకు తెలుసు. కలియుగం ఎప్పుడు అంతమైపోతుంది, మరి సత్యుగం ఎప్పుడు వస్తుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. బాబాని మీరు తెలుసుకోవటం ద్వారా బాబా ద్వారా అన్నింటినీ తెలుసుకోగలుగుతారు. కనుక ఒక్క భగవంతుని యథార్థ రీతిగా గుర్తించినాము, తెలుసుకున్నాము అంటే సో బాబా ద్వారానే అనగా భగవంతుని ద్వారానే అన్నీ తెలుసుకోగలుగుతాం. భగవంతుని వెతికేందుకై మనుషులు ఎన్ని దెబ్బలు తింటారు, ఎంత నష్టపోతారు, అయినా బాబాని తెలుసుకోలేరు. ఎప్పుడైతే బాబా వచ్చి తన మరియు తన సంపదల పరిచయాన్ని ఇస్తారో అప్పుడే తెలుసుకుంటారు. వారసత్వం బాబా నుండే లభిస్తుంది, కానీ తల్లి నుండి కాదు. తల్లి ఎవరు? బ్రహ్మా బాబా. కనుక బ్రహ్మా బాబా నుండి కాదు, తండ్రి అయిన శివ బాబా నుండే వారసత్వం లభిస్తుంది. వీరిని మమ్మ అని కూడా అంటారు, కానీ వీరి నుండి వారసత్వం లభించదు.
వీరిని శృతి చేయకూడదు. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా శివుని యొక్క సంతానమే. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. బేహద్ అనంతమైన మొత్తం ప్రపంచం రచయిత ఒక్క బాబానే అయినారు. మిగిలిన వారందరూ వారి యొక్క రచన లేక హద్దు యొక్క రచయితలు. నన్ను గుర్తు చేసినట్లయితే మీ యొక్క వికర్మలు వినాశమవుతాయని బాబా ఇప్పుడు పిల్లలతో అంటున్నారు. కనుక ఎంతెంత బాబాను గుర్తు చేసుకుంటాము, ఎంతెంత బాబా నుండి సహయోగం తీసుకుంటాము, ఎంతెంత బాబాని మన యొక్క జతలో పెట్టుకుని ప్రతి కార్యం చేస్తాము అంతా. సో బాబా అంటున్నారు, మీ యొక్క వికర్మలు వినాశమైతాయి, చెడు కర్మలు జరగవు అని అంటున్నారు బాబా. మనుషులకు బాబా గురించి తెలియదు కనుక మరి ఎవరిని గుర్తు చేయాలి? కనుకనే ఎంత అనాథలుగా అయ్యారు అని బాబా అంటున్నారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. భక్తి మరి జ్ఞానం ఈ రెండింటిలోనూ అన్నింటికన్నా శ్రేష్టమైన కర్మ దానం చెయ్యటం. భక్తి మార్గంలో ఈశ్వరార్థం దానం చేస్తారు. అందుకే కదా సామెత కూడా చెప్తారు, ప్రార్థించే పెదాల కంటే పనిచేసే చేతులు మిన్నా అని. అలా బాబా అంటున్నారు, భక్తి మరి జ్ఞానం ఈ రెండింటిలోనూ అన్నింటికన్నా శ్రేష్టమైన కర్మ దానం చెయ్యటం. భక్తిలో ఈశ్వరార్థ దానం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏదో కోరిక అయితే తప్పకుండా ఉండే ఉంటుంది. ఎటువంటి కర్మ చేస్తామో దాని ఫలాన్ని ఇంకో జన్మలో పొందుతాం. మరి ఈ జన్మలో ఏది చేస్తామో దాని ఫలాన్ని మరొక జన్మలో పొందుతామని భావిస్తారు. జన్మ జన్మాంతరాలు పొందుతారు. ఒక్క జన్మ కొరకు ఫలం లభిస్తుంది. అన్నింటికంటే అతి మంచి కర్మ దానం చెయ్యటం. దానం చేసేవారిని పుణ్యాత్మ అని అంటారు. భారతదేశాన్ని మహాదాని అని అంటారు. భారతదేశంలో ఉన్నతమైన దానాలు మరి ఇంకా ఏ ఇతర ఖండాలలోనూ లేవు. బాబానే వచ్చి పిల్లలకు దానం ఇస్తూ ఉన్నారు. పిల్లలు మరలా బాబాకు దానం ఇస్తారు. బాబా మనకి ఏం దానం ఇస్తున్నారు? మళ్ళీ బాబాకు మనమేం దానం ఇస్తాము? బాబా మనకి కొత్త గుణాలు, కొత్త ప్రపంచాన్ని గిఫ్ట్ అనుకోండి లేదా దానం అనుకోండి. ఈరోజు బాబా దానం అంటూ ఉన్నారు కనుక ఇవి బాబా మనకు దానం ఇస్తున్నారు. మనమేమిస్తున్నాము? మనలో ఉండేటువంటి చెడు పాప కర్మ ఏదైతే చేసి పాపం ఉందో సో వాటిని బాబాకు దానం ఇస్తూ ఉన్నాం. బాబా మీరు వచ్చినట్లయితే మా తనువు మనస్సు ధనాన్ని అన్నింటినీ మీ అధీనంలో చేసేస్తాం, అనగా మీకు ఇచ్చేస్తాం బాబా. కనుక మీ సేవలు ఈ మూడింటిని సంపూర్ణంగా ఉపయోగించుకోండి అని బాబాకు మనం చెప్పాం. మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు అని అంటారు. నాకు కూడా పిల్లలైనా మీరే ఉన్నారు అని బాబా కూడా అంటున్నారు. నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, అనగా స్వర్గ స్థాపన చేసేవారు అని నన్ను అంటారు. నేను వచ్చి మీకు స్వర్గ రాజ్యాన్ని ఇస్తాను. బాబా అన్నీ మీవే అని పిల్లలు నా కోసమై అన్నింటినీ ఇచ్చేస్తారు. బాబా అన్నీ మీరు ఇచ్చినవే అని భక్తి మార్గంలో కూడా అనేవారు. మళ్ళీ అవి పోయినట్లయితే దుఃఖితులుగా అయిపోతారు. అది భక్తి కాలపు అల్పకాలపు యొక్క సుఖం. కనుక భక్తి మార్గంలో మీరు నాకు ఇండైరెక్ట్గా దాన పుణ్యాలను ఇచ్చేశారు. దాని ఫలితమైతే మీకు లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో నేను మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యం గురించి తెలియజేస్తున్నాను. భక్తి మార్గంలో మీరు ఎటువంటి కర్మను చేస్తారో దానికి అల్పకాలికమైన సుఖం కూడా మీకు నా ద్వారానే లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కనుక బాబాయే వచ్చి కర్మల యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సత్యయుగంలో ఎప్పుడు ఎవ్వరు చెడు కర్మలనే చెయ్యరు. ఎల్లప్పుడూ సుఖమే సుఖం ఉంటుంది. శృతి కూడా సుఖధామం స్వర్గాన్నే చేస్తారు. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గాన్నే శృతి చేస్తారు. ఇప్పుడు నరకంలో కూర్చొని ఉన్నారు, అయినా కూడా పలానా వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అని అంటారు.
ఆత్మకు స్వర్గం ఎంత మంచిగా అనిపిస్తుంది. ఫలానా వారు స్వర్గానికి వెళ్ళారు అని ఆత్మనే అంటుంది. కానీ తమో ప్రధానులైన కారణంగా స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి అన్నది వారికేం తెలియదు. మీరందరూ ఎంత తమో ప్రధానులుగా అయిపోయారు. డ్రామా గురించి తెలుసుకోలేరు అని బాబా అంటున్నారు. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. అది మరలా తప్పకుండా అలాగే రిపీట్ కూడా అవుతుంది. ఇది పిల్లలు చాలా మంచి రీతిగా మీరు తెలుసుకున్నారు. వారు కేవలం నోటి ద్వారా అంటారు, కానీ మీరు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని. ఇప్పుడు ఇది సంగమయుగం. ఈ ఒక్క సంగమయుగానికే గాయనం ఉంది. అర్ధకల్పం దేవతల రాజ్యం నడుస్తుంది. మరలా ఆ రాజ్యం ఎక్కడికి పోతుంది, ఎవరు జయిస్తారు అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. రావణుడు జయిస్తాడు అని బాబా అంటున్నారు. దానిని వారు దేవతలు మరియు రాక్షసుల యుద్ధానికి చూపించారు. వాస్తవానికి సత్యయుగంలో దేవతలు ఉంటారు, కలియుగంలో రాక్షసులు ఉంటారు. యుగాలే మార్పుడి అన్నప్పుడు ఇద్దరూ కలిసి ఎలా ఉండగలరు? బాబా అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే రామరాజ్యం పూర్తి అవుతుందో అప్పుడు రావణ రాజ్యం వస్తుంది. ఆ రావణాసుడే విజయాన్ని పొందుతారు అని బాబా అంటున్నారు. ఎప్పుడు ఈ 2 యుగాలలో, ద్వాపర యుగం నుండి కలియుగ అంతిమం వరకు. కానీ సంగమ యుగంలో మనం పురుషార్థం చేస్తూ రావణాసుని పైన విజయాన్ని పొందుతాము. పంచవికారాల రూపి రావణాసుని వలన ఓడిపోతారు. మరలా రావణాసుని పైన విజయాన్ని పొందుతారు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. మీరైతే పూజ్యులుగా ఉండేవారు, మరలా పూజారి పతితులుగా అవుతారు. మరి రావణాసుని ద్వారా ఓడిపోయారు కదా, ఇతడు మీ శత్రువు అయిన కారణంగా ఎల్లప్పుడూ కాలుస్తూ వచ్చారు. కానీ మీకు ఏం తెలియదు, రావణాసుని కారణంగా మీరు పతితులుగా అయిపోయారు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. ఈ వికారాలనే మాయా అని అంటారు. మాయా జీత్ జగజ్జీత్. ఈ రావణుడు అందరికంటే పాత శత్రువు. మాయ పైన విజయాన్ని పొందినారంటే ఈ జగత్తు పైన విజయాన్ని పొందుతారు అని బాబా అంటున్నారు. కనుక శ్రీమతము ద్వారా మీరు ఈ పంచవికారాల రూపి పైన విజయాన్ని పొందుతున్నారు. విజయాన్ని చేకూర్చుకునేందుకయే బాబా వచ్చారు. ఇది ఒక ఆట కదా. మాయతో ఓడిపోతే ఓటమి, మాయతో గెలిస్తే విజయం. విజయాన్ని బాబానే ప్రాప్తింప చేయిస్తారు. కనుకనే వారిని సర్వశక్తివంతుడు అంటారు. రావణుడు కూడా తక్కువ శక్తి కలవాడేం కాదు, కానీ అతడు దుఃఖాన్ని కలగజేస్తాడు. కనుక అతనికి గాయనం లేదు. రావణాసుడు చాలా శక్తివంతుడు. మీ రాజ్యంనే లాగేసుకున్నాడు. అంతటి శక్తి ఉంది రావణాసునిలో. మేము ఎలా ఓడిపోతాము, మళ్ళా ఎలా విజయం పొందుతాము అన్నది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. నాకు శాంతి కావాలి, నా ఇంటికి పోవాలి అని ఆత్మ కోరుకుంటుంది కూడా. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు, కానీ రాతి బుద్ధి కలవారైన కారణంగా తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడు తండ్రి కనుక బాబా ద్వారా తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉంటుంది, తప్పకుండా లభిస్తుంది కూడా. కానీ ఎప్పుడు లభిస్తుంది, మరలా ఎలా పోగొట్టుకుంటాం అన్నది తెలియదు. నేను ఈ బ్రహ్మ శరీరం ద్వారా మీకు అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. నాకు కూడా కర్మేంద్రియాలు కావాలి, అనగా ఆర్గన్స్ కావాలి. నాకు నా కర్మేంద్రియాలైతే లేవు అని బాబా అంటున్నారు. సూక్ష్మవతనంలో కూడా కర్మేంద్రియాలు ఉంటాయి. నడుస్తూ తిరుగుతూ ఉన్న బయోస్కోప్లా ఉంటుంది. ఈ మూవీ టాకీ సినిమా వెలువడుతుంది కదా. కనుక ఇవన్నీ కూడా బాబా మనకి చాలా సహజ రీతిలో అర్థం చేయిస్తున్నారు. వారిది బాహుబలం, మీదైంది రాజ్యోగం యొక్క బలం. ఆ ఇద్దరు సోదరులు కూడా ఒకవేళ కలిసిపోతే
విశ్వంలో రాజ్యం చేయగలరు. కానీ ఇప్పుడైతే శత్రుత్వం యొక్క ఆధారంతో సైలెన్స్ ద్వారా జగజ్జీతులుగా అవుతారు. వారు అహంకారం కలిగిన వారు. సైలెన్స్ అహంకారం కలిగిన వారు. అహంకారం కలవారు స్వయాన్ని ఆత్మగా భావించుకొని బాబాని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా మీరు సత్వ ప్రధానంగా అవుతున్నారు కనుక ఇదే సహజమైనటువంటి ఉపాయం బాబా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలైన మనకు మరలా స్వర్గపు యొక్క వారసత్వం ఇచ్చేందుకు శివ బాబా వచ్చినారు అన్నది మీకు తెలుసు. మీకు కలియుగి బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి అని బాబా అంటారు. పంచవికారాలను కూడా నాకు దానంగా ఇచ్చేయండి. నాది నాది అని మీరు ఏదైతే అంటూ వచ్చారో నా తండ్రి నా ఫలానా వీటన్నింటినీ మర్చిపోండి. అన్నింటిని చూస్తూ కూడా వాటిపై మమకారాన్ని తొలగించుకోండి అని బాబా తెలియజేస్తూ ఉన్నారు. బాబా మనకి ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. శృతి ద్వారా మీరు సతోప్రధానులుగా అవుతారు. చాలా సహజమైన ఉపాయాన్ని తెలుపుతారు. పిల్లలైన మనకు మరలా స్వర్గపు యొక్క వారసత్వం ఇచ్చేందుకు బాబా వచ్చినారు అన్న దాని గురించి మీరు అర్థం చేసుకున్నారు కనుక ఈ స్వర్గపు యొక్క వారసత్వం బాబా తప్ప ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. అందుకు బాబా అంటున్నారు, ఈ కలియుగి బంధనాలను సమాప్తం చేసేయండి. ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మర్చిపోండి బాబా అంటున్నారు. సో ఎవరైతే తండ్రిని తెలుసుకోరో వారైతే ఈ భాషను కూడా అర్థం చేసుకోలేరు. బాబా ఏ భావాలతో ఏ భాష అయితే తెలిపిస్తున్నారో దానిని అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. కలియుగంలోనే దేవతలు ఉంటారు. సత్యయుగంలోనే దేవతలు ఉంటారు. కలియుగంలో మనుషులు ఉంటారు. ఇప్పటి వరకు వారి గుర్తులున్నాయి, అనగా చిత్రాలు ఉన్నాయి, దేవీ దేవతల యొక్క చిత్రాలు. నన్ను పతిత పావన అని అంటారు. నేనైతే డిగ్రేడ్ అవ్వను. మేము పావనంగా ఉండేవారిమి, మరలా డిగ్రేడ్గా అయ్యి పతితులుగా అయ్యాము. ఇప్పుడు మీరు వచ్చి పావనంగా చేసినట్లయితే మేము మా ఇంటికి వెళ్తామని మీరంటారు. ఇది స్పిరిచువల్ నాలెడ్జ్, అవినాశి జ్ఞానరత్నాలు కదా. ఇది కొత్త నాలెడ్జ్. ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్ను నేర్పిస్తున్నాను. రచయిత మరి రచనల యొక్క ఆది మధ్యాంతాల యొక్క రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏదైతే పాత ప్రపంచం, ఇందులో మీ పాత బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన మమకారం తొలగించుకోండి. పిల్లలైన మీరిప్పుడు మీ సర్వస్వాన్ని బాబా ఆధీనంలో ఉంచేశారు. బాబా మరలా స్వర్గపు యొక్క రాజ్యాన్ని 21 జన్మల కొరకు మీకు ఇచ్చేస్తారు. ఇది ఇచ్చుకోవడం తీసుకోవడం యొక్క ఆట లాంటిది. బాబా మీకు 21 జన్మల కొరకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. 21 జన్మలు 21 తరాలు అని గాయనం చేస్తారు కదా. అనగా 21 జన్మలు పూర్తి జీవితం నడుస్తుంది. మధ్యలో ఎప్పుడు శరీరము వదలరు. అకాల మృత్యులుండవు. మీరు అమరులుగా అయ్యి అమరపురికి యజమానులుగా అవుతున్నారు. మిమ్మల్ని ఎప్పుడూ మృత్యు కబలించజాలదు. ఇప్పుడు మీరు మరణించేందుకు పురుషార్థం చేస్తున్నారు. అనగా దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి ఒక్క బాబాతో సంబంధం ఉంచుకోవాలి అని బాబా అంటున్నారు. ఇప్పుడు వెళ్ళేదే సుఖ సంబంధంలోకి అన్నప్పుడు దుఃఖ సంబంధాలను మర్చిపోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. నన్నొక్కరినే గుర్తు చేయండి. తోడుగా దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. ఈ దేవతలలా అవ్వాలి అని బాబా అంటారు. ఇదే లక్ష్యం. ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. వీరు రాజ్యంను పొందారు. మరలా ఎక్కడికి పోయింది అన్నది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబా ఉన్నదే సుఖకర్త దుఃఖహర్త.
కనుక మీరు కూడా సుఖధామం యొక్క దారిని ఇతరులకు తెలియజేయాలి, అనగా ఇతరులకు చేతికర్రగా అవ్వాలి. బాబా ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చారు. బాబా పాత్రని ఎలా పోషిస్తున్నారు అన్నది మీకు తెలుసు. ఇప్పుడు బాబా మీకు ఏదైతే చదివిస్తున్నారో ఆ చదువు ప్రాయలోపమైపోతుంది. దేవతలలో ఈ నాలెడ్జ్ ఉండదు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరే రచయిత మరియు రచనల జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఇతరులు ఎవ్వరూ తెలుసుకోలేరు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారిలో కూడా ఈ జ్ఞానం ఉన్నట్లయితే పరంపరగా నడుస్తూ వచ్చేది. అక్కడ జ్ఞానపు యొక్క అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నదే సద్గతి. ఇప్పుడు మీరు అన్నింటినీ బాబాకు దానం ఇస్తున్నారు. మరలా వారు మీకు 21 జన్మల కొరకు అన్నింటినీ ఇస్తున్నారు. ఇటువంటి దానం ఎప్పుడూ ఉండనే ఉండదు. ఇవ్వడం, తీసుకోవటం, బాబాకు దానం ఇవ్వటం, బాబా మనకు దానం ఇవ్వటం ఈ సంగమ యుగంలోనే ఉంటుంది, ఇంకెప్పుడు ఉండదు. మేము సర్వస్వము ఇస్తాం బాబా, ఇవన్నీ మీవే, మీరే మాకు సర్వస్వము అని మీకు తెలుసు. అందుకే త్వమేవ మాతాశ్య పిత త్వమేవ బంధుష్య సఖా అని ఈ విధంగా బాబా గురించి పాట పాడుతారు. ఆ పాత్రనే బాబా ఇప్పుడు పోషిస్తున్నారు. పిల్లలను దత్తత తీసుకుంటారు, మరలా స్వయమే చదివిస్తారు, మరలా స్వయమే గురువుగా అయ్యి అందరినీ కూడా తీసుకొని వెళ్తారు. మీరు నన్ను శృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు, మరలా మిమ్మల్ని నా తోడుగా తీసుకొని వెళ్తాను అని బాబా అంటారు. ఈ జ్ఞానం రచింపబడి ఉంది. ఇది శివ జ్ఞాన యజ్ఞం. ఇందులో మీరు మీ యొక్క మనస్సు, తనువు, ధనం అన్నింటినీ స్వాహా చేస్తున్నారు. సంతోషంతో అందరూ అర్పణమవుతున్నారు. మిగిలిన ఆత్మలు ఉండిపోతారు. బాబా ఇప్పుడు మేము మీ శ్రీమతం పైన నడుస్తాము అని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలని బాబా అంటారు. 60 సంవత్సరాల ఆయుష్ సమయంలో వానప్రస్థ స్థితిలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ తిరిగి వెళ్లేందుకు ఎవ్వరూ ఏర్పాట్లు చేసుకోరు. ఇప్పుడు మీరు సద్గురు మతం పైన మన్మనాభవను స్వీకారం చేస్తున్నారు. భగవాన్ వచ్చ మీరు నన్ను శృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. ఇప్పుడు మీ అందరిది వనప్రస్థ స్థితి. శివ్ బాబాను గుర్తు చెయ్యండి. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలి అని అందరికీ చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియ శృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद, प्यार और गुड मॉर्निंग और डबल नमस्ते. ధారణ ఫస్ట్ పాయింట్, కలియుగపు యొక్క సర్వ బంధనాలను బుద్ధి ద్వారా మర్చిపోయి పంచవికారాలను దానం చేసి ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. సైలెన్స్కు చెందిన ఒక శుద్ధ అహంకారంలోనే ఉండాలి. బాబా అంటున్నారు, శాంతి యొక్క శుద్ధమైన అహంకారంలోనే ఉండాలి. రెండవ పాయింట్, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో సంతోషంగా తమ యొక్క తనువు, మనస్సు, ధనం అన్నింటినీ అర్పించి సఫలం చేసుకోవాలి. ఈ సమయంలో అన్నింటినీ బాబా ఆధీనం చేసి 21 జన్మల రాజ్యాన్ని బాబా నుండి తీసుకోవాలి. అన్నీ బాబాకి అర్పణం చేసి బాబా నుండి మళ్ళీ 21 జన్మల కోసం అన్నింటినీ, తనువు, మనస్సు, ధనం అన్నింటినీ తీసుకోవాలి కదా. అదొక్కటే కాదు బాబా ఇచ్చేది, జనం కూడా ఇస్తున్నారు, బుద్ధిశక్తి ఇస్తున్నారు సత్యయుగంలో. వరదానము, చెడు అంశాన్ని కూడా త్యాగం చేసి స్వమానధారి పుణ్యాత్మగా కండి. అనగా
దుర్గాంధపు యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసి స్వమానధారి పుణ్యాత్మగా అవ్వండి. స్వమానదారులైన పిల్లలు అందరికీ గౌరవం ఇచ్చే దాతలుగా ఉంటారు. దాత అనగా దయాహృదయులు. వారికి ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల సంకల్ప మాత్రం కూడా చెడు ఉండదు. వీరు ఇలా ఎందుకున్నారు, ఇలా చెయ్యకూడదు, ఇలా జరగకూడదు, జ్ఞానం ఇలా చెప్తుందా, ఇవి కూడా సూక్ష్మమైన చెడు అంశాలే. కానీ స్వమానదారులైన పుణ్యాత్మలు పడిపోయే వారిని కూడా పైకి ఎత్తుతారు, సహయోగిలుగా చేస్తారు. వీరు తమ కర్మలకు ఫలాన్ని అనుభవిస్తారు. చేసిన వారు తప్పకుండా పొందుతారు. వీరు పడిపోవాల్సిందే అని ఎప్పుడు సంకల్పం కూడా చెయ్యరు. ఇటువంటి సంకల్పాలను పిల్లలైన మీరు చెయ్యలేరు. స్లోగన్: సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేషతలే ఎగిరే కళను అనుభవం చేయిస్తాయి. సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేషతలే ఎగిరే కళలోకి పంపిస్తాయి, అనుభవం కూడా చేయిస్తాయి అంటున్నారు బాబా. అవ్యక్త ప్రేరణ: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను ధారణ చేయండి. సత్యత శక్తికి గుర్తు నిర్భయత. సత్యం ఉన్న చోట మనస్సు ఆనందంలో నాట్యం చేస్తూ ఉంటుంది అని అంటారు. అనగా సత్యత యొక్క శక్తి కలవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉన్న కారణంగా, నిర్భయులుగా ఉన్న కారణంగా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ సంస్కారం లేక సంకల్పాలు బలహీనంగా ఉన్నట్లయితే ఆ బలహీనతయే మనస్సు యొక్క స్థితిని అలజడిలోకి తీసుకొని వస్తాయి. కనుక ముందు మీ సూక్ష్మ బలహీనతలను అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞంలో స్వాహా చేసేసేయండి. అవినాశి రుద్ర యజ్ఞంలో స్వాహా చేసేసేయండి. ఈ బలహీనతలు ఎప్పుడైతే స్వాహా చేసేస్తారో అప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా ఉండగలరు. దీని ఆధారంతో సత్యత, సభ్యత యొక్క ఆధారంతో ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ మనస్సు నాట్యం చేస్తూ ఉంటుంది అని బాబా అంటున్నారు. సచ్తో నచో బెట్ అంటే ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ మనస్సు, బుద్ధి నాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎగిరే కళను అనుభవం చేయటం సహజమవుతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే చెడు యొక్క అంశాన్ని కూడా త్యాగం చేస్తామో అప్పుడు స్వమానధారిగా అవుతాము, పుణ్యాత్మగా అవుతాము. కనుక అన్నింటికంటే దానం మహాపుణ్యము అంటున్నారు బాబా. భక్తి కంటే, జ్ఞానం కంటే దానం ఇవ్వడం మహాపుణ్యము అంటున్నారు. అదే పుణ్యాత్మలుగా తయారు చేస్తుంది. కనుక ఎలా దానం చేయాలనేది బాబా మనకు నేర్పిస్తున్నారు. అలాగే కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతిని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు బాబాకు దానం ఇవ్వండి. మీలో ఉండేటువంటి చెడును బాబా నుండి మంచి తీసుకోండి. బాబా కూడా దానం ఇవ్వడానికై వచ్చినారు. ఏది స్వర్గపు యొక్క సుఖ సంపద ఏదైతే ఉందో అదంతా కూడా మనకు దానం ఇవ్వడానికై బాబా వచ్చినారు. కనుక ఆ దానం తీసుకోవడానికే మనం కూడా ఏం చేయాలి? మన తనువు, మనస్సు, ధనం అన్నింటినీ బాబాకు అర్పణం చేయాలి అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.